మరి మీ ఇద్దరికి తెలిసి ఈ సిపి గారు ఈ పనులు చేస్తున్నాడా లేకుంటే మీ నోటీసులో లేదా? మీ నోటీసులో లేకపోతే ఇప్పుడు నేను చెప్పే ప్రతి విషయం మీ అందరూ కూడా నోట్ చేసుకోవాలి, ఖచ్చితంగా చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు ఖచ్చితంగా ఈ కరీంనగర్ సిపి గారు చేసిన పనుల మీద మీరు తెలంగాణ ప్రజలకి మరియు ప్రత్యేకంగా మా కరీంనగర్ ప్రజలందరికీ కూడా జవాబు చెప్పాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అసలు ఎంత పెద్ద క్రైమ్ చేస్తా ఉన్నాడంటే సిపి గారు, కరీంనగర్ సిపి గారు హైదరాబాద్ లో ఒక ఇనోవా పెడతాడు. ఆ ఇనోవా నంబర్ ఏంటంటే TS09PA4195. మళ్ళా చెప్తున్నా మీ అందరికీ, ఈ ఇనోవా క్రిస్టా ఇదేమో కరీంనగర్ కి సంబంధించిన ఇనోవా. ఈ ఇనోవాని తీసుకొని వచ్చి ఎవరి పర్మిషన్ లేకుండా ఏది లేకుండా హైదరాబాద్ లో తీసుకొచ్చి ఇనోవా పెడతాడు. ఆ ఇనోవా నంబర్ ఏంటంటే TS09PA4195. ఇది ఈ ఇనోవా నంబర్. ఈ ఇనోవాని ఎవరి కోసం వాడతాడు? ఈ ఇనోవాకి ఇద్దరు కానిస్టేబుల్ని డ్రైవర్ గా పెడతాడు. ఆ కానిస్టేబుల్ పేరేంది? ఒక కానిస్టేబుల్ పేరేమో, ఒకరేమో సివిల్ కానిస్టేబుల్, కరీంనగర్ 1 టౌన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్. తన పేరు అశోక్. ఇది అశోక్ గారి ఫోటో. ఇతను కరీంనగర్ లో 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో అశోక్ అనే వ్యక్తి కరీంనగర్ లో పనిచేస్తున్నట్టు చూపించుకుంటూ హైదరాబాద్ లో ఈ ఇనోవా డ్రైవర్ గా పెడతాడు. ఇది అశోక్ ఫోటో. రెండోది ఇంకొక డ్రైవర్ ఫోటో, ఇంకొక కానిస్టేబుల్. ఈయన ఏఆర్ కానిస్టేబుల్. ఈయన పేరు అనిల్. ఈయన హైదరాబాద్ లో ఈయన డ్రైవర్ చేస్తా ఉన్నాడు ఈ ఇనోవాకి. ఈ ఇనోవాకి వీళ్ళిద్దరు డ్రైవర్ గా ఉంటారు. 2 డేస్ డ్యూటీ చేస్తారు. ఒక 2 డేస్ ఒకరు నడుపుతారు, మళ్ళా ఒక 2 డేస్ ఇంకొకరు నడుపుతారు, 2 డేస్ రెస్ట్ తీసుకుంటారు. ఇవాళ ఈ ఇనోవాని హైదరాబాద్ లో ఎవరికి పంపుతున్నాడంటే గౌస్ అలం గారి మిత్రుడైన వికాస్ అగర్వాల్ ఐఆర్ఎస్ ఆఫీసర్ వారి తండ్రి ఇంటికి పంపుతా ఉంటాడు ఈ ఇనోవాని. ప్రైవేట్ వ్యక్తి, ప్రైవేట్ సివిలియన్, ఆయనకి ఏమీ సంబంధం లేదు. ఆ సివిలియన్ కి ఎటువంటి గవర్నమెంట్ వాడుకోవడానికి రైట్స్ లేవు. నార్మల్ కామన్ సివిలియన్ కి ఇద్దరు కానిస్టేబుల్ ని ఒక ఇనోవా కార్ ఇచ్చి, ఇగోండి రాయల్ గుల్మార్గ్ అపార్ట్మెంట్స్ అని అమీర్పేట్, రాయల్ గుల్మార్గ్ అపార్ట్మెంట్స్ అమీర్పేట్ లో ఈ వికాస్ అగర్వాల్ అనే వారి తండ్రి గారు ఈ అపార్ట్మెంట్ లో ఉంటారు. ఈ అపార్ట్మెంట్ లో ఆ ఇనోవాతోని ఆ ఇద్దరు డ్రైవర్లు పోయి వీళ్ళు తీసుకొని ఈయన డైలీ నిమ్స్ కి తీసుకుపోతారు, మళ్ళా నిమ్స్ నుంచి వస్తారు. ఇది అపార్ట్మెంట్. క్లియర్ గా మీకు అపార్ట్మెంట్ పిక్చర్స్ కూడా చూపిస్తున్నా. ఇంకోటి ఎవరికి డౌట్ రాకుండా ఆ వెహికల్ ని పార్కింగ్ ఎక్కడ చేస్తారంటే సువిధాల పార్కింగ్ చేస్తారు. ఇగోండి ఇది సువిధాల ఆ వెహికల్ ని పార్క్ చేసిన పిక్చర్. ఇక్కడ కనబడుతున్న వ్యక్తి ఈయన కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్ అయిన అనిల్. ఈడ కనపడుతున్న వ్యక్తి 2 డేస్ ఈ అనిల్ అనేటైనా పనిచేస్తాడు, 2 డేస్ అశోక్ అనేటైనా పనిచేస్తాడు. వీళ్ళది అసలు అతి తెలివిగా బంపర్ కొంచెం మీదిగా పెట్టుకొని నంబర్ ప్లేట్ కనబడకుండా ఇలా హైదరాబాద్ లో తిరిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు నేను అడుగుతా ఉన్నాను డీజీపీ గారు, అసలు మీ సువేదాల 8 నెలల నుంచి, సువేదా అంటే మీ డీజీపీ ఆఫీస్ పక్కనే ఉంటది, 8 నెలల నుంచి ఈ వెహికల్ ఇక్కడ వండుకుంటూ ఆ ఇద్దరు కానిస్టేబుల్ ఇక్కడ వండుకుంటూ హైదరాబాద్ లో మళ్ళా ఆ ఇద్దరు కానిస్టేబుల్ లో 2 డేస్ 24 అవర్స్ 48 అవర్స్ డ్యూటీ చేసుకుంటూ ఆ 48 అవర్స్ వాళ్ళు సువేదాల పనుకుంటుంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నట్ట, ఇన్ఫర్మేషన్ లేనట్ట. ఇలా మీ జీడీ ఎంట్రీలో కరీంనగర్ 1 టౌన్ లో అశోక్ అనే వ్యక్తి కానిస్టేబుల్ గా పనిచేస్తా ఉన్నాడు. కానిస్టేబుల్ గా అశోక్ అనే వ్యక్తి పనిచేస్తా ఉంటే ఇలా కరీంనగర్ 1 టౌన్ లో మీ జీడీ ఎంట్రీలో మీరు ఏం రాస్తా ఉన్నారు? కరీంనగర్ ఉన్నట్టు రాస్తున్నారా, హైదరాబాద్ ఉన్నట్టు రాస్తా ఉన్నారా? ఆ జీడీ ఎంట్రీలో బ్లాంక్ పెట్టి
అవి కూడా నేను తీసుకున్నా ఆల్రెడీ. వాళ్ళు ఏమి ఇస్తారో చూస్తా, ఇచ్చిన తర్వాత రిలీజ్ చేస్తా. అవి కూడా వాళ్ళు బ్లాంక్ గా ఆడ పెట్టి ఇలా అశోక్ అనేటని ఇక్కడ పనిచేస్తాడు. అనిల్ అనే ఏఆర్ కానిస్టేబుల్ కరీంనగర్ లో చూపించుకుంటూ హైదరాబాద్ లో పనిచేస్తుండు. అసలు ఒక సివిల్ కానిస్టేబుల్ ని ఒక ఇన్నోవా డ్రైవర్ గా పంపొచ్చా? దీని చట్టం పరిమితంలో ఉన్నదా?